ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరోగ్యం అందించే కేజీహెచ్ హాస్పిటల్ అనారోగ్యం బారిన పడింది. గత 6 నెలల నుంచి కూడా కార్డియాలజీ విభాగంలో పనిచేసే యంత్రాలు పనిచేయకపోవడంతో వందలాది మంది హార్ట్ పేషెంట్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారికి జరగాల్సిన ఆపరేషన్స్ కూడా జరగలేదు. దీని మీద వైఎస్ఆర్సీపీ వినూత్నమైన రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టింది. వెంటనే కార్డియాలజీ విభాగంలో ఉన్న యంత్రాలను తీసుకువచ్చి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి వైద్యాన్ని యథావిధిగా అందించాలని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఉన్నారు. సార్ చెప్పండి సార్, గత 6 నెలల నుండి కూడా పనిచేయలేదంటే కార్డియాలజీ విభాగంలో పనిచేసే యంత్రాలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఎంతమంది పేషెంట్లు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు షేమ్లెస్ గవర్నమెంట్ అన్నమాట. ఒకనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేజీహెచ్ అంటే ఇట్స్ బ్లూ ఐడ్ చైల్డ్ అన్నమాట. 500 కోట్ల రూపాయలు అతను ఈ హాస్పిటల్ మీద పెట్టి రీవ్యాంప్ చేశారు. టోటల్ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాట్ ఆల్ ద వేకెన్సీస్ హావ్ బీన్ లెఫ్ట్ బై ద తెలుగుదేశం గవర్నమెంట్ దెన్ అన్ని స్పెషల్ ప్రొఫెసర్స్ అందరినీ ఫిల్ చేశారన్నమాట. ఎంప్లాయ్మెంట్, స్టాఫ్ నర్సు డిగ్నిటీ, 100% ఎంప్లాయ్మెంట్, సెక్యూరిటీ, సీసీ క్యాంప్స్, ఏసీ హాల్స్, ఏసీ ఆపరేషన్ థియేటర్స్, ఆల్ మెషిన్స్, ఎప్పటికప్పుడు ఏపీఎంఐడిసి ఇవన్నీ వర్క్ చేసి ఎవ్రీ మంత్ దేర్ షుడ్ బి ఎ రివ్యూ బై అవర్ విడుదల రజనీ. జగన్మోహన్ రెడ్డి కంటే భయం ఆవిడకి, ఎందుకంటే బ్లూ ఐ చైల్డ్ కాబట్టి. అలాంటి హాస్పిటల్ ఈరోజు ఎంత నాసిరకంగా చేశారంటే జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక 3 crores అండి. 3 కోట్లు పెడితే ఏది హార్ట్ లంగ్ మెషిన్ అలాగే టెంపరేచర్ కంట్రోలింగ్ మెషిన్, ఈ 2 ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఇట్స్ మ్యాండేటరీ. మరి ఇక్కడ ప్రొఫెసర్స్ జీతాలు అందుకుంటున్నారు, కానీ 2 మెషిన్ లేకపోవడం వల్ల నెలకి ఒక 440 ఓపెన్ హార్ట్ సర్జరీస్ జరుగుతాయి కేజీహెచ్లోని. పేద ప్రజలు నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారన్నమాట. ఇక్కడ ద ఫేట్ ఆఫ్ ద పీపుల్ ఏమో ఈరోజు చనిపోతూ ఉన్నారు బికాస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇట్స్ ఏ కల్పబుల్ సూసైడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా కల్పబుల్. సో ఏం చెప్తామంటే చంద్రబాబు నాయుడు ఎంత రెక్లెస్గా ఉన్నాడంటే గవర్నమెంట్లోని హీ హాజ్ నో కంట్రోల్. అదర్వైజ్ బై నౌ దిస్ కలెక్టర్ వుడ్ హ్యావ్ ద చైర్మన్ ఆఫ్ ద కేజీహెచ్ కాంట్ హీ స్పెండ్ 3 crores or can't he call the MPs, can't he call the CSR funds and make the machine immediately? పాడవుతుంది అనగానే ఒక 4 రోజుల ముందే స్టాండ్ బై పెట్టుకోవాలా లేదా? ఆర్ యూ షుడ్ హ్యావ్ హైర్డ్ అనదర్ న్యూ మెషిన్స్ ఫర్ రెంటల్. 7 months అవుతుంది అయ్యా మీరు కళ్ళు తెచ్చుకోవడానికి. అది కూడా ఏదో ఛానల్స్లో వస్తే అంటే మీకు రివ్యూస్ జరగట్లేదా నెలనా? ఆర్ యూ నాట్ అటెండింగ్ కలెక్టర్? సో యూ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ ద సీఎం అంటే ఈరోజు ఎవరికి భయం లేదు. పవన్ కళ్యాణ్ ఏమో సినిమాలు చేసుకుంటామన్నాడు, నాకు అర్థం కావట్లేదు ఏంటండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు 2500 హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఉచితంగా 25 లక్షలు 5 లక్షల కెపాసిటీ ఉండే యాన్యువల్ ఇన్కమ్ ఉండే వాళ్ళందరికీ 25 లక్షల ట్రీట్మెంట్ ఫ్రీ. ఎంతమందికండి? 4,60,00,000 మందికి. చూడండి, 1,60,00,000 కుటుంబాలకి, ఫ్యామిలీస్కి హీ హాస్ గివెన్ ఆరోగ్యశ్రీ ఇంక్లూడింగ్ బెంగళూరు, హైదరాబాద్. ఇప్పుడు 3,200 కోట్ల రూపాయలేమో ఇప్పుడు వరకు బకాయిలు పెట్టి ఈ చంద్రబాబు నాయుడు ₹1 కూడా చెల్లించకుండా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఏమంటున్నారు? మీరు జాయిన్ అవుతే మీరు డబ్బులు కట్టుకోండి, మా గవర్నమెంట్ చెల్లిస్తే మీరు డబ్బులు ఇస్తామంటారు. అంటే ఈరోజు పేదవాడు అక్కడ ట్రీట్మెంట్ చేసుకోలేక కేజీహెచ్లోకి వస్తే ఇక్కడ చచ్చిపోయి, ఇదే కదా ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఐ డిమాండ్ Chandrababu Naidu to suspend this collector immediate if you have the control of the government. I demand Pawan Kalyan, you be the ISO of this government. Control, check this government all the time. 5 years మీరు సినిమాలు పక్కన పెట్టండి. 5 years మీరు ప్రజల సేవ కోసమే మిమ్మల్ని ఎన్నుకున్నారు, మిమ్మల్ని డిప్యూటీస్ ఏం చేశారు? నథింగ్ ఎల్స్. యూ హ్యావ్ టు బి విత్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఇదే చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ నాయకుడికైనా సరే, ఎవ్రీ పై వేడ్ స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పూర్ పీపుల్.
ఆ పేదవాడికి చెందిన డబ్బులు పేదవాడికి పంపించాలి. ఇంతవరకు మీరు లేకుండా అమరావతిలో పోసుకుంటున్నారు. 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతిలో పోసే బదులు 30,000 కోట్లు పెట్టి హాస్పిటల్స్ అన్ని రీవ్యాంప్ చేస్తే ఎంత ఈ పేదవాడి ఎంత మేలుగా ఉంటుంది చెప్పండి. ఎన్ని బ్రతుకులు. అందుకే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడు అన్నమాట. కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడు జననేత అతను. కోట్లాది మందికి బతికించాడు. అందుకే ఈరోజు నేను 20,000 ఏమో ఈరోజు కేజీఎస్ సూపరింట్కి ఇస్తామన్నాను. ఇట్స్ ఏ విజిల్ బ్లోవర్ అంతేనే, ఇంకేం లేదు. ఐ ఓపెనర్. ఇంకా మిగతా సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా వస్తారు ముందుకి, ఇమీడియట్గా ఆదుకుంటారు. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ చేయట్లేదు కాబట్టి, సంపద సృష్టి ఇంతవరకు లేదు కాబట్టి. అలాగే ఎంపీ ల్యాడ్స్తో వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇమీడియట్గా ఈ మెషిన్స్ రప్పించండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై జగన్. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం 3 కోట్ల రూపాయలను కేజీఎస్కు కేటాయించలేని దుస్థితిలో ఉందని, అందుకనే తాను 20,000 రూపాయల చెక్కును కూడా కేజీఎస్ సూపరింటెండెంట్కు అందిస్తున్నానని, తనను చూసి ఆదర్శంగా మరికొంతమంది దాతలు వచ్చి ఈ ఎక్విప్మెంట్ను కొనేందుకు ముందుకు రావాలని కూడా చెప్పి ఆయన ఆ దాతలకు కానీ సిఆర్ఎస్ ఫండ్స్ ఇచ్చే పారిశ్రామికవేత్తలు కానీ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.